ఇప్పుడు మనం కొన్ని ఆప్షన్స్ చూసుకున్నాం. ఓకేనా? మోషన్ నుండి కొన్ని తెచ్చి కొన్ని బ్లాక్స్ తీసుకున్నాము. లుక్స్ నుంచి కొన్ని బ్లాక్స్ తీసుకున్నాము. సౌండ్స్ నుంచి తీసుకున్నాము. పెన్ నుంచి అన్నిటి నుంచి తీసుకున్నాం. మనం ఓన్లీ మన స్ప్రైట్‌తోనే వర్క్ చేయించాం. బట్ ఇంకా కొంచెం అడ్వాన్స్డ్‌గా నేర్చుకుందాం. ఓకేనా? ఇప్పుడు మన పెన్‌తో మన స్ప్రైట్‌తో మనం సర్కిల్ తీసుకుందాం. ఓకేనా? సర్కిల్. ఫస్ట్ ఏం చేద్దాం? మూవ్ 10 స్టెప్స్ తీసుకున్నాను. ఓకే. టర్న్ 15 డిగ్రీస్ తీసుకున్నాను. పెన్ అంటే మనం ఇప్పుడు పెన్‌తోనే డ్రా చేయాలనుకుంటున్నాం. మన స్ప్రైట్‌ని పెన్ యూజ్ చేసి ఒక సర్కిల్ ఇవ్వమంటున్నాం. ఓకేనా? పెన్ డౌన్ తీసుకున్నాను. నాకేంటి ఇంకా నెక్స్ట్ కలర్ కావాలి. సెట్ పెన్ కలర్ 2. ఎన్ని కలర్స్ అయితే మనకు కావాలనుకుంటున్నామో అన్ని కలర్స్ని మనం ఇవ్వచ్చు ఇక్కడ. ఓకేనా? నెక్స్ట్ చేంజ్ పెన్ కలర్ బై. ఓకే, ఇది కూడా నేను 10 తీసుకున్నాను. నెక్స్ట్ నేను పెన్ సైజ్ కూడా తీసుకుంటున్నాను. ఓకేనా? పెన్ సైజ్ ఇది మన ఇష్టం అనమాట, ఏదైనా తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ సెట్ పెన్ సైజ్. ఇంక్రీజ్ అవ్వడం, పెన్ సైజ్ కూడా ఇంక్రీజ్ అవ్వడం డిక్రీజ్ అవ్వడం కూడా మనం తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూద్దామా? ఓ సర్కిల్ వస్తుంది కదా. ఓకేనా? దీనికి కూడా వెనక్కి క్లిక్ ఫ్లాగ్ పెట్టుకొని మోషన్. ఇప్పుడు మనకి ఇది అంత క్లారిటీగా లేదు అనుకున్నప్పుడు ఏం చేస్తాము? మూవ్ స్టెప్స్ మనం పెంచుకుంటే మనకి ఒక ప్రాజెక్ట్ ఏంటి అనేది కొంచెం క్లారిటీగా కనిపిస్తుంది అనమాట. అప్పీర్ అవ్వడానికి మనం స్టెప్స్ అనేది కొంచెం ఇంక్రీజ్ చేసుకుందాం. ఓకేనా? ఓకే, మన స్ప్రైట్ అనేది ఇప్పుడు పెన్ యూజ్ చేసి మనకు ఒక సర్కిల్ని ఇస్తుంది అనమాట. ఓకేనా? ఇలా కాకుండా ఒకే కలర్ ఇస్తుంది కదా మనకి. అలా ఒకే కలర్ కాకుండా మోర్ దెన్ కలర్స్ కావాలన్నా మనం సెట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఫస్ట్ పెన్ డౌన్ పెట్టాను కదా. చేంజ్ పెన్ కలర్ చూడండి. చేంజ్ పెన్ కలర్ ఒక 30 పెట్టుకోండి. నెక్స్ట్ సెట్ పెన్ సైజ్. సెట్ పెన్ సైజ్ ఇది 10 ఇవ్వండి. టర్న్ 50 డిగ్రీస్ ఇవ్వండి. ఇప్పుడు మూవ్స్ కూడా మనం పెంచుకుందాం. ఓకేనా? మూవ్స్ని ఎంత పెంచుదాము? 150 180. ఓకేనా? 150 స్టెప్స్ ఇచ్చాను. అండ్ నెక్స్ట్ టర్న్ 50 డిగ్రీస్ ఉంది కదా, 15 ఉంది కదా, దాన్ని నేను 125 చేస్తున్నాను. ఓకేనా? 125 డిగ్రీస్ చేస్తున్నాను. ఇప్పుడు చూద్దాం మనకి ఎలాంటి డ్రా ఇస్తుందో. ఈ కలర్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి మనకి? చేంజ్ పెన్ కలర్ అని ఇచ్చాను కదా, సో అందుకోసం మనకి ఒక కలర్ఫుల్ డ్రాయింగ్ వస్తుంది అనమాట. అలాగే సర్కిల్ కూడా మనం తీసుకోవచ్చు. ఓకేనా? చూద్దామా? ఫ్లాగ్ క్లిక్ చేస్తే మన స్ప్రైట్ అనేది మనం డ్రా చేస్తూనే ఉంటుంది.
ఓకేనా? మన స్ప్రైటే, ఈ స్ప్రైటే కాదు, కొత్త స్ప్రైట్ కావాలంటే వేరే స్ప్రైట్ అయినా మనం స్ప్రైట్ లైబ్రరీకి వెళ్ళి మనం కొత్త స్ప్రైట్ని తీసుకొని చూడండి. స్ప్రైట్ అంటే వచ్చేసి మనకి ఇప్పుడు ఒక్కటే కాదు కదా, మోర్ దెన్ తీసుకోవచ్చు కదా. ఫస్ట్ ఎక్కడికి వెళ్తాము? స్ప్రైట్ లైబ్రరీకి వెళ్ళి డ్రా చేయాలంటే ఎలా డ్రా చేస్తాము? పెన్తోనే కదా. పెన్ ఆర్ పెన్సిల్ సెర్చ్ చేసుకుందాం. ఓకేనా? పెన్ ఆర్ పెన్సిల్, ఇట్లా ఏ స్ప్రైట్ అయినా సరే మీ గేమింగ్కి యూజ్ అయ్యేట్లు ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? అన్న పెన్ ఎక్కడుంది? ఓకే, పెన్ లేదు కానీ పెన్సిల్ ఉంది. ఓకేనా? ఇన్సర్ట్ చేసుకుందాం. పెన్సిల్ని ఇన్సర్ట్ చేసుకుందాం. డిఫాల్ట్గా ఉన్న ఈ స్ప్రైట్ని మనం డిలీట్ చేసేద్దాం. ఓకేనా? డిఫాల్ట్గా ఉన్న ఈ స్ప్రైట్ని డిలీట్ చేద్దాం. ఇప్పుడు మనం ఇంకో స్క్రిప్ట్ రెడీ చేసుకుందాం. స్క్రిప్ట్ అంటే ఏం లేదండి, మోషన్, ఈ బ్లాక్స్ అన్నిటిని యూజ్ చేసుకుంటూ ఈ ఆప్షన్స్ని యూజ్ చేసుకుంటూ మనం చిన్న చిన్న ప్రాజెక్ట్ తయారు చేస్తూ పెద్ద పెద్ద గేమింగ్స్ కానీ ఏమన్నా డెవలప్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి. ఎందుకు చెప్తున్నాము అంటే ఒక్కొక్క బ్లాక్ నుంచి అసలు ఎలా యూజ్ చేస్తాం, అవి మనం తీసుకున్న బ్లాక్స్ అనేవి మన స్ప్రైట్కి ఎలా అపేర్ అవుతున్నాయి అనేది మన ప్రాజెక్ట్ యొక్క. చూడండి ఒకసారి. ఫస్ట్ మనం ఏం తీసుకున్నాం? దీంతో నేను ఒక సర్కిల్ తీసుకోవాలనుకుంటున్నాను. ఓకేనా? ఆ సర్కిల్ కూడా నెంబర్ ఆఫ్ కలర్స్తో తీసుకోవాలనుకుంటున్నాను. ఫస్ట్ నెంబర్ ఆఫ్ కలర్స్ అంటున్నాం కాబట్టి ఫస్ట్ పెన్, మనం తీసుకుంది పెన్ కాబట్టి పెన్ అనే ఆప్షన్లోకి వెళ్దాము. సెట్ పెన్ కలర్ అనే ఆప్షన్ తీసుకుందాం. అంటే నేను మోర్ దెన్ కలర్స్ తీసుకోవాలనుకుంటున్నాను. ఓకేనా? నెక్స్ట్ క్లియర్ అనే ఆప్షన్ తీసుకుంటాను. నెక్స్ట్ పెన్ డౌన్, అంటే మనం డ్రా చేయాలనుకుంటున్నాం కాబట్టి పెన్ డౌన్ తీసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఈ సర్కిల్ అనేది రిపీటెడ్గా జరుగుతూనే ఉండాలి. ఇప్పుడు చూడండి, ఫర్ ఎవర్ అనే ఆప్షన్ ఇస్తేనేమో ఇక అది మనం స్టాప్ చేసే వరకు జరుగుతూనే ఉంటుంది. బట్ నాకు ఒక టార్గెట్ ఉంది, నేను ఇన్న వరకే గీయాలి, ఇంతవరకే, నేను చెప్పినంత వరకే అది వర్క్ అవుతూ ఉండాలి, ఆ ప్రాజెక్ట్ అనేది జరుగుతూ ఉండాలి. సో ఆప్షన్ అనేది ఎక్కడ ఉంటుంది? కంట్రోలర్లో రిపీట్ అనే ఆప్షన్లో ఉంటుంది అనమాట. ఓకేనా? నాకు ఒకే కలర్తో వద్దు, చాలా మోర్ దెన్ కలర్స్ కావాలి నాకు. ఓకేనా? మోర్ దెన్ కలర్స్ కావాలంటే ఒక లైన్ గీయగానే మళ్ళీ పెన్ కలర్ అనేది చేంజ్ అవ్వాలి. ఓకేనా? చేంజ్ పెన్ కలర్ బై అనే ఆప్షన్ కూడా నేను తీసుకున్నాను. ఓకేనా? నాకు మళ్ళీ ఏం కావాలి? మూవ్ స్టెప్స్ కావాలి. అంటే అవి మూవ్ అవుతేనే కదా అక్కడ మనకి రొటేషన్ అనేది జరిగేది. మూవ్ 10 స్టెప్స్ అనే ఆప్షన్ కూడా కావాలి. అండ్ నెక్స్ట్ నాకు రౌండ్ సర్కిల్ కావాలంటున్నాను కాబట్టి టర్న్ అవ్వాలి కదా. టర్న్ అవ్వాలంటే టర్న్ 15 degrees అనే ఆప్షన్ కూడా తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ నేనేం చెప్తున్నాను, ఇది మూవ్ అనేది, ఈ మూవ్ 10 స్టెప్స్ అనేది, టర్న్ 15 degrees అనేది రిపీటెడ్గా జరగాలి. అంటే చూడండి ఒకసారి, ఫస్ట్ మనం ఇక్కడ ఫ్లాగ్ క్లిక్ చేయాలి కదా, ఈ ఫ్లాగ్ క్లిక్ చేస్తేనే మనకు వర్క్ అవ్వాలి కాబట్టి వెన్ ఐ క్లిక్ ఫ్లాగ్ అనేది తీసుకుందాము. అది ఎక్కడ ఉంటుంది? వెన్ ఐ క్లిక్ ఫ్లాగ్ అనేది ఈవెంట్స్లో ఉంటుంది కదా. ఈవెంట్స్ తీసుకొని నెక్స్ట్ మనం ఇప్పుడు బ్లాక్ అనేది తయారు చేస్తున్నాం. స్క్రిప్ట్ అనేది మనం రౌండ్ ఈ పెన్తో నాకు సర్కిల్ అనేది ఒకటి ఫామ్ అవ్వాలి, అది డిజైన్ సర్కిల్ కావాలి. సో దానికి నేను ఓ స్క్రిప్ట్ అనేది తయారు చేస్తున్నాను. చూడండి స్క్రిప్ట్ ఎలా తయారు చేస్తున్నాను. ఫస్ట్ నేను ఇక్కడ ఫ్లాగ్ క్లిక్ చేస్తే ఈ వర్క్ అనేది నాకు ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఓకేనా? అలా అవ్వాలి అంటే నేను వెన్ ఐ క్లిక్ అనే ఆప్షన్ తీసుకోవాలి. అది తీసుకున్నాను. నెక్స్ట్ ఏం కావాలి నాకు? సెట్ పెన్ కలర్, అంటే స్టార్టింగ్ కలర్ నేను తీసుకున్నాను. నెక్స్ట్ క్లియర్ అవ్వాలి అది.
నెక్స్ట్ పెన్ డౌన్లో ఉండాలి. నెక్స్ట్ నాకు మూవ్ 10 స్టెప్స్ అనేది రిపీటెడ్గా జరుగుతూనే ఉండాలి. ఓకేనా, రిపీటెడ్గా జరుగుతూనే ఉండాలంటే చూడండి, పెన్ కలర్ కూడా చేంజ్ అవుతూనే ఉండాలి కదా నాకు. ఓకేనా, ఇప్పుడు పెన్ కలర్ అనేది చేంజ్ అవుతూ ఉండాలి, ప్లస్ మూవ్ 10 స్టెప్స్ అనేది రొటేషన్ జరుగుతూనే ఉండాలి. అండ్ నెక్స్ట్ టర్న్ 15 degrees అనేది కూడా జరుగుతూనే ఉండాలి. సో అలాంటప్పుడు నేను రిపీట్ అనే ఆప్షన్ని అగైన్ మళ్ళీ తీసుకొని ఈ రిపీట్లోనే ఇన్సర్ట్ చేస్తున్నాను. ఓకేనా, ఫైండ్ నాకు చూస్తున్నారా, రిపీట్లోనే నేను రిపీట్ అనే ఆప్షన్ని ఇన్సర్ట్ చేశాను. ఇప్పుడు నేను ఈ రిపీట్ అనే ఆప్షన్లో మూవ్ స్టెప్స్ అండ్ టర్న్ 15 degrees అనే ఆప్షన్ని ఇన్సర్ట్ చేశాను. అది ఎన్ని డిగ్రీస్ అంటే నేను డిజైన్ రావాలంటున్నాను కదా, డిజైన్లో కూడా మళ్ళీ డిగ్రీస్ ఉంటుంది కదా, ఎన్ని డిగ్రీస్లో బెండ్ అవ్వాలి అది ఎక్కడ ఉంటుంది మనకి, టర్న్ 15 degreesనే మళ్ళీ తీసుకున్నాను. సో నేను ఈ స్క్రిప్ట్ తయారు చేసుకున్నాను. నాకు స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాక ఇందులో ఉన్న నెంబర్స్ ఉన్నాయి కదా, అవి చూడండి. నాకు ఈ నెంబర్స్ని చేంజ్ చేయాలనుకుంటున్నాను, అంటే ఎడిట్ చేయాలనుకుంటున్నాను. నాకు రిపీట్ అనేది 10 times కాదు, మోర్ దెన్ టైమ్స్ కావాలి. సో నేను ఈ రిపీట్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి నేను దీన్ని 200 times తీసుకున్నాను, అంటే ఎక్కువ మోర్ దెన్ టైమ్స్ నాకు రిపీట్ అవ్వాలి. ఈ మూవ్ 10 steps అనేది ఇంకా ఎక్కువ మూవ్ అవ్వకూడదు. ఓకేనా, ఈ రిపీట్ బాక్స్లో ఉన్నాయి లిమిటెడ్గా, అంటే నేను ఎక్కువ తీసుకోను, 5 times మాత్రమే రిపీట్ అవ్వాలని ఇస్తున్నాను. ఓకేనా, ఇంకా నెక్స్ట్ నాకు ఈ రొటేషన్ అనేది 9 లోపల డిజైన్ అనేది 15 degreesలో కాదు, ఓన్లీ 9 degreesలో తీసుకున్నాను. ఇప్పుడు చూద్దామా మనకి ఎలా వస్తుందో, ప్రాజెక్ట్ అనేది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చూడండి. ఓకే, ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసా? ఓకేనా, ఇక్కడ చిన్న ఎడిషన్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ మనం మూవ్ 10 steps అని ఇచ్చాం కదా, ఎక్కువ ఇచ్చుకోవాలి. అంటే ఆ 10 steps అనేది పిక్సెల్స్, కంప్యూటర్ పిక్సెల్స్ తెలుసు కదా, చాలా తక్కువ ఉంటుందని. సో మన సిస్టమ్ 10 steps అది తీసుకున్నా మనకు కనిపించేటప్పటికి ఎలా కనిపిస్తుంది, చాలా తక్కువగా కనిపిస్తుంది కదా. సో మనం మోర్ తీసుకుంటే దాన్ని మనం ఫైండ్ అవుట్ చేస్తామన్నమాట. మనకి 75 degrees తీసుకున్నాను నేను. ఓకే, ఈ టర్న్ కూడా 15 degrees అంటే చాలా తక్కువగా రొటేషన్ అవుతుంది అనమాట. దీన్ని కూడా నేను 72 అలా తీసుకున్నాను. ఓకేనా, ఇప్పుడు చూద్దాం మంది. ఓకేనా, ఇక్కడ ఫర్ ఎవర్ అనే ఆప్షన్ ఇవ్వలేదు, గుర్తుంచుకోండి. మనం ఓన్లీ రిపీట్ అనే ఆప్షన్ మాత్రమే ఇచ్చాం. 200 times అయిపోగానే అది స్టాప్ అవుతుంది అనమాట. ఓకేనా, 200 times అయిపోగానే అక్కడ వర్క్ అనేది డన్ అవుతుంది. ఓకేనా, ప్లీజ్ ఫైండ్ ఇట్. మన స్ప్రైట్ అనేది వర్క్ చేస్తుంది అక్కడ. ఇలా సర్కిల్ 200 times మనం ఇచ్చాము, 200 times అయిపోగానే అది స్టాప్ అయిపోయింది. ఓకేనా, అర్థమైందా ఇప్పటి వరకు? మనం ప్రతి బ్లాక్స్ నుంచి కొన్ని కమాండ్స్ తీసుకుంటేనే మనం ఒక స్క్రిప్ట్ తయారు చేస్తాం. ఓకేనా, ఈరోజు ఏమేమి బ్లాక్స్ గురించి తెలుసుకుందాం? మోషన్ బ్లాక్స్ నుంచి తీసుకున్నాం, లుక్స్ బ్యాక్స్ నుంచి తీసుకున్నాం, సౌండ్ నుంచి తీసుకున్నాము, పెన్ నుంచి తీసుకున్నాం, ఈవెంట్స్ కంట్రోల్ నుంచి తీసుకున్నాం. ఈ బ్లాక్స్ మాత్రమే యూజ్ చేసుకొని ఈరోజు మనం చిన్న చిన్న స్క్రిప్ట్ ద్వారా ఈ బ్లాక్స్ అనేవి మన స్క్రిప్ట్కి, స్ప్రైట్కి ఎలా అప్పీర్ అవుతాయో తెలుసుకున్నాం కదా. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ పెట్టండి, నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. ఓకేనా, థ్యాంక్ యూ.